సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి కూడా 10 ఏళ్ళు దాటిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అభివృద్ధి మారుతోంది, రకరకాల అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగులుతోంది. ఒక ప్రముఖ నాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట పైన వివాదం జరుగుతోంది. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు చూద్దాం. ఎందుకంటే చాలా మంది అనుమానం ఉంది కాబట్టి. పీసీఆర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ప్లీజ్ చేయండి. అనుకుంటున్నా అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుందని, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది. ఆయన ఓ ప్రభుత్వంలో ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఆయన వ్యాఖ్యలపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇది సిల్లీగా ఉంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలో ఏదో చౌకబర డ్రెస్ వేసుకున్నాడు, ఆయన ఒక ప్యాషన్గా ట్రై చేశాడు, లెఫ్ట్ చెప్పుకున్నాడు, మంచిది. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ నాయకుడు అయ్యాడు. రాజకీయ నాయకుడిగా మంత్రి అయ్యాడు. తర్వాత సనాతన ధర్మాన్ని పుచ్చుకొని సావర్కర్ సేవ చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయన సావర్కర్ సేవ చేసుకోవచ్చు, లేకపోతే శేఖవారిని పూజించుకోవచ్చు, ఎవరు చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ చీఫ్ అయిన తర్వాత ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఆయన జాగ్రత్తగా కూడా సనాతన ధర్మం అనే ఫిలాసఫీకి మంటకెక్కింది కాబట్టి అదే లాంగ్వేజ్తో మాట్లాడాడు. లేకపోతే శాపం తగిలింది, దిష్టి తగిలింది అంటే ఇవన్నీ సనాతన ధర్మాన్ని నెత్తికెక్కించుకోవాలని వచ్చినటువంటి భాష అది. ఇంక రెండోది ఏంటంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతాన్ని ఇన్సల్ట్ చేసేట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకప్పుడు సమైక్య కూడా మాట వాస్తవమే, అది ఇప్పుడు కాదు, 1956 నుంచి కూడా సమస్య ఉంది. చివరి అది పెరిగింది. సరే మా రాష్ట్రం మాకు కావాలని కోరుకున్నారు, రాష్ట్రం విడిపోయింది, ఎవరు బతుకోవాలి బతుకుంటున్నారు. భౌగోళికంగా విడిపోయింది తప్ప మనుషుల మధ్య ఘర్షణతో విడిపోయింది కాదు, భౌగోళికంగా విడిపోయింది. దానిలో సెంటిమెంట్స్ ఉండాల్సిన పనిలే. అనేక మంది ఇక్కడి నుంచి కోస్తా రాయలసీమలో అమ్మాయిలు తీసుకుంటున్నారు, ఆడ అబ్బాయిలతో పెళ్లి చేసుకుంటున్నారు. మన రేవంత్ రెడ్డి కూతురు కూడా అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కోస్తా అమ్మాయిని. ఇప్పుడు అదంతా పోయింది. అయినా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేనేం చెప్పానంటే నీకు సనాతనం నమ్మకం ఉంటే పోయి చేసుకో,